9 నెలలు మోసి కని 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల రక్తమాంసాలు తిని పారిపోయే కిరాతక సంతానానికి శిక్ష పడి తీరాలి. కానీ ఆ తండ్రి హృదయం శిక్ష కోరలేదు, ప్రతిఫలం మాత్రమే కోరింది. అందుకే నేటికి వారం రోజుల్లో 5,48,000 రూపాయలు సూర్యనారాయణ అనబడే సూరికి కుమారుడైన జీవి సత్యనారాయణ అందజేయవలసిందిగా, లేదా తను చేసిన తప్పు గుర్తించి న్యాయస్థానంలో క్షమాపణ చెప్పి తానే స్వయంగా తల్లి ఆపరేషన్ జరిపించి తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు సంపూర్ణ బాధ్యతలు స్వీకరించవలసిందిగా, ఈ రెండింటిలో తండ్రి సూర్యనారాయణ ఏది కోరుకుంటే అది చేయవలసిందిగా న్యాయస్థానం జీవిని ఆదేశించడమైంది. వద్దు బాబు, వద్దు బాబు, ఆ రెండోది మాత్రం వద్దు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు, ఆ రెండోది మాత్రం వద్దు బాబు. ఇంత జరిగిన తర్వాత ఈ యాల ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆడు నేను కొడుకుగా ఒప్పుకోను బాబు. నేనే కాదు బాబు, మా జాతి ఒప్పుకోదు, మా లేనోడు జాతి ఒప్పుకోదు బాబు.